రంజు మీదున్న రూరల్ రాజకీయం. కోటంరెడ్డికి చెక్ పెట్టాలనే యోచనలో ఆదాల పావులు కదుపుతున్న వైసీపీ. హ్యాట్రిక్ విజయం కోసం కోటంరెడ్డి తహతహ. ఆదాల స్పీడ్కు బ్రేక్ వేస్తున్న శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్లో నువ్వా నేనా అన్నట్లు పోరు జరగబోతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగడంతో అందరి దృష్టి రూరల్ నియోజకవర్గంపై పడింది. వైసీపీ తరపున పోటీలోకి దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక టీడీపీ నుండి బరిలోకి దిగిన కోటంరెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆదాల వైసీపీ నాయకులతో కలిసి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ఆరోపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు కోటంరెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిచిన వెంటనే శాశ్వత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. వైసీపీ నాయకులు అధికార మదంతో సహజ వనరులను కూడా దోచుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని చైతన్యం చేస్తున్నారు. మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటంరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఒకవైపు కోటంరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయ పతాకం ఎగరేయాలని ధీమాతో ఉన్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోటంరెడ్డి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుంటున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొత్తానికి ఇద్దరు సమఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.